ఊరైతే చాలా చిన్నది. 80 హౌసెస్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఈ ఊరు పండుగ ఎప్పుడు సరదాగా చేస్తారో అలాంటిది ఈ సంవత్సరం ఆ కటౌట్ల వల్ల పెద్ద గొడవలు అయిపోయి ఊర్లో ఎలా గొడవలు అయిపోయారంటే వేసిన స్టేజ్ కూడా తీసి పడేశారు. అంత గొడవలు అయిపోయింది. ఇంకా పండుగ అంటే చూసారా, జనం అయితే ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది ఈ ప్లేస్ అయితే. అందుకే మరి ఎలా ఉంటది మా ఊరు అనేసి చూపిస్తున్నాను. కాదు మరి ఇంత దారుణంగా ఉంటదని ఈ ఏరియా చూస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడో చూసి అదే కదా, చాలా దరిద్రంగా ఉంది. ఫుల్ పట్టి చెప్తారు కానీ మరి పుల్లు ఎత్తే ఇంకా ఎవరికి ఇస్తారా, మీరు వేస్తారా? అన్నిటికీ అయితే ఎవరు పెద్దగా అస్సలు ఒకరికొకరు సంబంధం లేనట్టే ఉన్నారండి. చిన్నపిల్లల బొమ్మలను ఓ పక్క బెలూన్ షాపు, చిన్న ఖర్జూరం షాప్ అండి. మేమైతే తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇంకెంతనండి, ఊర్లో అయితే చాలా వరస్ట్గా ఉంది. ఇదంతా ఇది 150. వీళ్ళందరూ కొనేసిన వాళ్ళ. రేట్ లెక్క చెప్పేస్తాను. అంటే 100 రూపీస్ ఈ కారు. ఈ అమ్మాయి ఇది కొనుక్కుంది, ఈ అమ్మాయి ఇది కొనుక్కుంది, వీడేమో కారు. వీళ్ళు తీర్థంలోకి వెళ్తే ఎప్పుడు పత్రం జాగ్రత్తగా ఉండండి. ఇది మా ఫ్రెండ్, వీడు మా తమ్ముడు. ఈవిడ అక్క. లేదండి తమ్ముడు వాళ్ళ ఇల్లు. ఈ ఊరక్కే. ఇదిగా అది ఎక్కడి నుంచో వచ్చింది, ఇక్కడ సెటిల్ అయిపోద్ది అలాగా. బాగా తిని వెళ్ళిపోవా? నేను తినలేదేమిని. అక్క బాగున్నా? అత్త బాగున్నావా? మేము రాత్రి వచ్చాం. అక్కడ కూర్చున్నారు కదా మా చిన్నాన్న, నలుగురు అందములు కదా. మా లాస్ట్ నాన్న అనమాట, మా మేనత్త ఆవిడ. రాజీ స్మైల్. చెప్పనా చెప్పనా, చెట్టుకి నీళ్ళు పోస్తే పువ్వు వెళ్ళిపోతుంది కదా. నా ప్రేమకి నువ్వు ప్రేమ తెలిస్తే కదా నా బాధ తెలుస్తుంది. చిప్పోరా పోతలే, చిప్పోరా పోతలే, ఫోర్ 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 పోతలే. అమ్మాయి పొరుగు తీసిందే పొరుగు తీసింది. అక్క అక్క నాది ఎవరు వేసుకుంటే వాళ్ళదే. బ్రహ్మానందం ఏదైనా నేను ఒప్పుకున్నా. నేను వేసుకున్నాను కాబట్టి నా డ్రెస్.
మేమైతే తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి వచ్చేసాము. మేము కూడా భోంచేసి బయలుదేరిపోదాం అనేసి మేము రెడీ అయిపోతున్నాం అనమాట. సరదాగా ఫోటోలు అయితే తీసుకున్నాం. ఇంకా ఈ గొడవ అయితే కటవాల దగ్గర మొదలైందనమాట. ఎక్కడ మొదలైందండి తెలీదు కానీ పెద్ద గొడవ అయిపోయింది. అదేమో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళేమో వచ్చి స్టేజ్ అయితే తీసేశారు. ఊరు చిన్నదైనప్పుడు అందరూ ఒక మాట మీద ఉండి సరదాగా చేసుకోవాల్సిన పండుగనైతే ఈ ఇయర్ అయితే ఏ పండుగ లేకుండా చేశారు. ఎక్కువ ఈ పార్టీల వల్ల ఈ గొడవ అయితే జరిగింది. ఏ పార్టీ అయినా ఏదైనా సరే ఊర్లో ఉండేటప్పుడు ఇలాంటి విషయాల్లో మాత్రం నలుగురు ఒక మాట మీద ఉండి చేసుకోవాలి. పార్టీలే పండగే కదా. అలాంటిది ఈ పార్టీల వల్ల పండగ జరగకుండా చేశారు. మేమైతే ఫైనల్ అయితే బయలుదేరిపోయాము. ఇంకా మా ఊరైతే వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ.